Please subscribe Telugu 7 Media. అదే షూట్ కి మా తరుణ్ భాస్కర్ ఆయన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు. ఇంకా నేను మరి అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి, నేను షూటింగ్ రానంటే బాగోదని చెప్పి వివర్ షూటింగ్ డే అండ్ నైట్. సో ఫస్ట్లీ రవి కుమార్ మనసా అన్న, నేను దిల్షునార్లు ఉంటుండే ఒక 18 years బ్యాక్. ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే, ఒక కామన్ మ్యాన్, ఈయననే. సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకుని నేను 15 years బ్యాక్ 90D బస్ ఎక్కి ఫిలిం నగర్ వచ్చి నన్ను గెలుచుకుండే సినిమా ఛాన్స్ కోసం. సినిమా అయితే కుదరలేదు కానీ అన్న సినిమా తీస్తున్నానగానే ఫస్ట్ రాబోద్దు అయింది నాకు, లైక్ వితౌట్ సేయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్. ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్. అండ్ నాట్ ఓన్లీ అన్న, ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్. అండ్ తిరువీర్ అన్ని కుదిరితే అసలు ఫలక్నామా దాస్లో నాతో పాటు నా డైరెక్షన్లో ఫస్ట్ చేయాల్సినాడు. సో అప్పుడు పలాంటి రీజన్స్ వల్ల కుదరలేదు కానీ ఐ రియలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్, అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా. నేను మాక్సిమం సీజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన. సో జోక్స్ అబౌట్, టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ ఇవ్వాలి నువ్వు, ఓకే? So thank you so much for the wonderful support to the film. See you all soon. Thank you Vishwak garu, thank you so much. So Naragar, thanks you very much. కాదు విశ్వక్ గారు, మీరు వచ్చిన మనుషులందరి గురించి చెప్పారు కానీ టీజర్ ఎట్లుందో చెప్పలేదు, డైరెక్టర్ గురించి చెప్పలేదు. సారీ అండి, మీరు ఇప్పుడు స్పాట్ లో పెట్టొద్దున్నాను. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ డెఫినెట్లీ. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ వచ్చేసి ఐ ఆల్వేస్, అంటే నేను ప్రతిసారి నేను అర్బన్ ఫిల్మ్స్ చేస్తుంటా కానీ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు డూ రూరల్ ఫిల్మ్స్. గ్యాంగ్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ లైక్ మై ఫేవరెట్ జానర్. సో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీజర్. డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ సార్. ఆమె స్పాట్లో పెడుతుంది కానీ నేను మీకు పక్కకు వచ్చి చెప్తుండే సార్, పక్క హెల్ప్ చేయలేదు, నాకు బదనాం చేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 1 year అయిందని అలవాటు పోయింది మైక్ పట్టుకొని, అందుకే కనబడుతున్నాను అప్పుడప్పుడు ఇట్లా. All the best for Funky on the 13th. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారి ఇక్కడికి వస్తారని నాకు తెలియదు. మా సినిమా ఈవెంట్కి సునీల్ గారిని తేవడం చాలా కష్టం, అంటే ఆయన ప్రొడక్షన్కి. అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చారంటే నిజంగా పెద్ద విషయమే. అదే రవిపనాస. నేను ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవణ. నేను లిటరలీ హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితుల సినిమా ఆడిషన్తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవణ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే
ఎవరితో ఉన్నా ఓకే, మనల్ని బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ ఫిక్స్ అయ్యా. అప్పుడు మరి 22 ఏళ్ళు కదా. సో రాన్నప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు. ఫస్ట్ మనిషి మన బాబు అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా. ఓకే, దాని తర్వాత దగ్గరికి వచ్చి నీకు హైదరాబాద్లో ఏం కావాలని నేను చూసుకుంటా, నాకు చెప్పు అన్నాడు. నాకు సరిగ్గా అర్థం కాల, ఏం చెప్తున్నాడు ఈ మనిషి అని. బట్ పోగా పోగా నిజంగానే నా ఫస్ట్ 3-4 ఇయర్స్ కెరియర్లో నాకు పెద్ద బలంగా నా చుట్టూ ఎప్పుడూ ఉండింది రవణ. దాని తర్వాత రకరకాల బిజినెస్కి వెళ్ళాడు, చాలా స్టైల్గా మారాడు. ఇప్పుడు దాకా నేను రవణ లైఫ్లో 2 విషయాలు అడిగాడు. ఫస్ట్ టైం ఒక పండక్కి నాకు బట్టలు కొనిపెట్టు, నాకు నీ చేతి మీద బట్టలు కావాలన్నాడు. షాపింగ్కి వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, నువ్వు రావాలి అన్నాడు. చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మా రవణదనో, నాకు బాగా నచ్చిన తిరువీరుదో, లేదా నా సిగ్మా కోస్టర్ ఫర్యాదో అని చెప్పట్లా. టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంత బాగుంటుంది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. నేను తిరువీరు గురించి చాలా చెప్పాడు. విహారీ గారు చాలా బాగా చేశారండి, వెరీ వెరీ నైస్. అండ్ మా భైరవ్ కోన డిఓపి రాజ్ తోట గారు, ఇప్పుడు స్పిరిట్కి కూడా ఆయనే డిఓపి. సో ఎక్స్ట్రాడినరీ డిఓపిని తెచ్చారు ఈయన. అండ్ టీమ్గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, నేను మసూదా సినిమా నేను రీసెంట్ పాస్ట్లో పదే ఇంట్లో కూర్చొని ఓటీటీలో ఒక 4-5 సార్లు చూసి పోయే వాళ్ళందరికీ చూడమని చెప్పిన సినిమాలు 3 అండి. ఫస్ట్ మసూదాతో మొదలైంది, నేను 9 సార్లు చూశాను. నాకు కొంచెం హారర్ ఫిల్మ్ అంటే ఇష్టం. దాని తర్వాత రీసెంట్ పాస్ట్లో రాజు వెడ్స్ రంబాయ్, దండోరా, ఈ 2 సినిమాలు నాకు అసలు సీట్లో కూర్చొని క్లాపులు కొట్టా. సో ఇలాగే నేను నాకు గుర్తుండి రీసెంట్ పాస్ట్లో ఫస్ట్ చేసిన సినిమా మసూదా. అప్పుడు టీంలో వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడా. అప్పటి నుంచి నాకు పర్సనల్గా తిరిగి అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎందుకు ఎప్పుడు వెళ్ళింది లేదు, సడన్గా తిరువీరు పిల్లగానే తన పెళ్ళికి వెళ్ళాను. రీసెంట్గా మళ్ళీ కలిసి మేము మాట్లాడుకున్నాం. అండ్ తనకు జరిగిన విషయాలు వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ హార్డ్ విత్ ప్రతిదీ చెప్పాడు. అండ్ మై హార్ట్ రియలీ వెంట్ అవుట్ ఫర్ హిమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్ నాకు శ్రీ అంటే నాతో మానగరంలో పాటు చేస్తుంటాడు అనమాట. ఆ సినిమా టైం మేము షూట్ చేస్తుంటే మనోడు బైక్లో బ్యాగ్ వేసుకుని కాలేజ్కి వచ్చినట్టు హీరో షూటింగ్కి వచ్చేవాడు. నాకు నా మీద ఏంటి మనం ఏంటి మనం ఇలా ఉన్నాం, ఇలాంటి వాళ్ళు ఉన్నారే, ఇది కదా మనకిచ్చిన అవకాశం, వృత్తిలో చూసే విధానం అని అప్పుడప్పుడు కొంచెం మంది నేర్పిస్తుంటారు. అలా మళ్ళీ తిరువీరిని కలిసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతాను. సో తిరువీర్, ఐ రియలీ హోప్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ. అండ్ మేము కూడా కొలాబరేట్ అవ్వాల్సిన డిస్కషన్ ఉంది, హోప్ఫుల్లీ సూన్ దట్ విల్ హ్యాపెన్ టు. అండ్ ఫరియా మా సినిమాలో హీరోయిన్, నాకు మంచి ఫ్రెండ్, షీజ్ అ బ్రో. అంటే తనకు కూడా తన హీరోయిన్లా బిహేవ్ చేస్తారనో ఏమాత్రం నాలెడ్జో ఇంటెంటో అలా ఉండదు. ఒక కాలేజ్కి వెళ్ళినట్టే వస్తుంది. షీల్ కమ్, షీల్ వర్క్, షీల్ గో. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆన్ కెమెరా లుక్ అండ్ క్యారెక్టర్ సో ఫార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ ఫరియా. ఎవరన్నా మర్చిపోతే సారీ. ద ఎంటైర్ టెక్నికల్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ రవణ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. చాలా పర్సెంట్ కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ఎక్కువగా నీకు సునీల్ గారు చేయండి పైన చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అన్న. సో ఆల్ విల్ గో వెల్. నేను పిలవగానే యాక్చువల్గా నేను ఫోన్ చేసినప్పుడు సందీప్ కిషన్ బాంబేలో ఉండే, ఈరోజు కేవలం ఈవెంట్ గురించి మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని మరీ వచ్చాడు. మా ఇద్దరి బంధం చాలా ప్రత్యేకం. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 15 years. నేను ఎప్పుడూ ఏది అడిగినా నా మాట కాదని లేదు. నేను కాల్ చేస్తే ఫస్ట్ కాల్కి అయితే ఏదైనా చెప్పంటాడు. సో నాకు ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నాను. నాకు డేట్లు ఇస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. అందరికీ నమస్తే అండి. ఈ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు నాకు చాలా కావలసిన వ్యక్తులు. రవి అన్న నాకు ఒక 15 yearsగా పరిచయము. ఈజ్ లైక్ మై ఒక అన్నలాగా ఆల్వేస్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. గోపి నాకు చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 8 yearsగా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మీడియాలో అందరికీ తెలుసు, తను మీడియాలో కూడా వర్క్ చేశారు. నా సినిమాకి కూడా తను రైటర్గా వర్క్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ అంటే అతని చేత నేను బలవంతంగా ఉద్యోగం మాన్పించి నువ్వు డైరెక్ట్ చేయాలి, ఇట్లా నువ్వు జాబ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎప్పటికీ కాదు, ధైర్యం చేయాల్సిందే, నువ్వు రా, నేను ఉన్నానని చెప్పేసి నేను ఉద్యోగం మాన్పించి ఈ సినిమా స్టార్ట్ చేయించాను నేనే. ఫస్ట్ ఈ లైన్ విని ఇది వర్కౌట్ అవుతుంది, ఒక 2-3 లైన్స్ నేను
విన్నాను తను చెప్పినవి. అందులో ఇది మంచి కమర్షియల్గా అండ్ మంచి స్కోర్ చేస్తారు మీరు డైరెక్టర్గా, పేరు వస్తుంది మీకు. ఇలాంటి కథ చెప్పడము అవసరం కూడా అని చెప్పి నేను అన్నతోనే చెప్పి ఈ సినిమా స్టార్ట్ అయ్యేలాగా ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్ తిరువీరు నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన సినిమాల లైనప్ కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా ఇష్టం. సో ఫస్ట్ నేనే అతని దగ్గరికి కథని పంపించి చేసాం. ఫరియా గారికి కూడా నేనే మాట్లాడాను. ఆల్మోస్ట్ గాంధీ ఆర్ట్ డైరెక్టర్, ఆయన గోల్డెన్ లెగ్, అన్ని సినిమాలు ఈ మధ్యలో ఆయన హిట్ సినిమాలన్నీ కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నాడు. విరాటపురం కూడా తనే ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. సో రిషి చాలా అద్భుతంగా చేశాడు. నేను ఈ సినిమా చూశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. చాలా అద్భుతమైనటువంటి పేరుని ఈ రవి అన్నకి, గోపి గారికి, ఈ ప్రొడక్షన్ హౌస్ నిలబడడానికి అన్నిటికీ ఈ సినిమా కారణమవుతుంది. సో థ్యాంక్ యూ. ఇంకేమన్నా అయేష కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ పల్నాడు ఆ కాస్ట్యూమ్స్ ఆ టైంకి మీరు తీసుకెళ్ళారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ అన్న మై మదన్న కూడా చాలా అద్భుతంగా చేశారు. రవి ఇచ్చాడు. డెఫినెట్లీ కేపీ గురించి అందరు మాట్లాడతారు, మీరు గుండు కొట్టించుకున్న గుర్తుపట్టలేదు. సో రవి అందరూ చాలా బాగా చేశారండి. వాళ్ళు చేసిన సినిమా ఎస్పెషల్లీ రవి పనస లాస్ట్ 2005 ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ ఇద్దరం కలిసే స్టార్ట్ చేశాను. నా సినిమాలో అన్నిట్లో నా తోడుగా ఉన్నాడు. సో ఎప్పుడు చెప్తా ఉంటా, వద్దు సినిమా రిస్క్ వద్దు అది ఇదని ఎంత చెప్పినా కూడా ఎప్పుడు అంటుండేవాడు, మంచి సినిమా చేస్తా సార్, నేను ఎప్పటికైనా మంచి సినిమా చేస్తాను. 2005 నుంచి అంటున్నాడు. సో 2025కి నిజంగా లక్ ఉండాలి. ఐ థింక్ రవి ఈజ్ వెరీ లక్కీ టు డూ దిస్ మూవీ, అంటే ప్రొడ్యూస్ చేయడం. మంచి కథలు సెట్ అవ్వడం చాలా కష్టం ఇండస్ట్రీలో. సో నేను సినిమా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. రవి ఈజ్ రియల్లీ లక్కీ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ అని నేను బలంగా నమ్ముతున్నా. గోపి విహారీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశాను. మంచి రైటింగ్, మంచి టేకింగ్, చాలా బాగా చేశాడు. అండ్ ఇంకా నాకు ఇష్టమైన తిరువీర్ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చూస్తే ముచ్చటేస్తుంది. ఇంకా అంటే చాలా అద్భుతాలు చేస్తాడని అనిపిస్తుంది తిరువీర్ని చూస్తే. అండ్ మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ రిషి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కన్నడలో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్. తెలుగులో రావాలని ఒక 5 years నుంచి, ఐ థింక్ 2019 నుంచి ఐ బీన్ టెలింగ్ హిమ్ తెలుగులోకి రండి అని చెప్పేసి. సో ఐఎమ్ షూర్ హీస్ గోయింగ్ టు మేక్ హిస్ మార్క్. అండ్ వెరీ టాలెంటెడ్ ఫరియా, వీళ్ళందరూ చేస్తున్న సినిమా. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ మూవీ ఆన్ మధుర ఆడియో. థ్యాంక్ యూ రవికుమార్. సో గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు 20 yearsగా రవిని చూస్తున్నాను. అంటే తన డ్రీమ్ మంచి సినిమా చేయాలని డ్రీమ్ ఈ రోజుకు రియలైజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హ్యాపీ రవికుమార్. సో విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాసుకొని వచ్చారా మీరు? ఓకే. హలో ఎవరీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ చెన్నై అండి. సో నేను తెలుగు మాట్లాడతాను ఒక లెవెల్కి, ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. అండ్ దిస్ ఇస్ అపరెంట్లీ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు అండి. సో అండ్ సో నా పేరు కేపీ అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ డిఎస్పీ గారు ఫర్ ద పాస్ట్ 15 years అండి. సో ఇది ఫస్ట్ టైంగా మ్యూజిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రవి గారు. సో రవి పనస గారు, హీస్ అ backbone of a film, and of course to the director Gopi garu. So because they had lot of options, lot of this thing, కానీ నా వర్క్ విని అంత పెద్ద ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ సో సారీ, కొంచెం దిస్ ఇస్ మై ఫస్ట్ దిస్ థింగ్, కొంచెం లిటిల్ నర్వస్. అండ్ అఫ్ కోర్స్ వీర్ బ్రదర్, వీ బీన్ అసోసియేటెడ్ ఫర్ ద పాస్ట్ ఒక 3 yearsగా. ఇట్స్ బీన్ బిగ్ ట్రావెల్ అండి. అండ్ అఫ్ కోర్స్ రిషి గారు, ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఇన్ కన్నడ, and great fan of Faria Garu.
అండ్ అఫ్ కోర్స్ డిఓపి రాజ్ తోట గారు గ్రేట్ వర్క్ అండ్ ఎడిటర్ గారిది. అండ్ తర్వాత థ్యాంక్ యూ సందీప్ సార్ ఫర్ కమింగ్ అండ్ రేజింగ్ ద ఫంక్షన్ ఫర్ కైండ్ వర్డ్స్. అండ్ అఫ్ కోర్స్ వేణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్. అండ్ విశ్వక్ గారు అండ్ అఫ్ కోర్స్ సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేజింగ్ అ ఫంక్షన్. అండ్ ఇంకా ఎవరిని పేర్లు మిస్ అయి ఉంటే అప్కమింగ్ ఫంక్షన్స్లో మాట్లాడతానండి. అండ్ యా అంతే అండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను తెలుగు మాట్లాడాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. సో నాకు ట్రైలర్ బాగా నచ్చింది అనుకుంటాను. టీజర్ అంటే మాట్లాడలేకపోతున్నాను, ప్రిపేర్ కాలేదు, మేము సడన్గా పిలిచారు. సో థ్యాంక్ యూ రవి గారు, తర్వాత ఇక్కడ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ కారణం మా రాజువేడ్స్ రాంబాయ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, సో నా బావ. సో వేణు ఉడుగుల నన్ను పరిచయం చేసి నాకు ఈ సినిమాకు పరిచయం చేశారు. సో అండ్ ఇంకొక మెయిన్ కారణం, సో హీరో తిరువీర్ నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. సో అందుకు ఈ సినిమాకి నేను చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా రవి పనస సార్ అండ్ విహారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ నా జబర్దస్త్ స్టార్టింగ్ మా అభియన్నతోనే స్టార్టు. ఇంత గొప్ప సినిమా, హిట్ సినిమా మళ్ళీ మా అభియన్నతోనే కలిసి చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫరియా అబ్దుల్లా గారు అండ్ మా తిరువీర్, ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ మూవీ రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మైక్ దగ్గర. వేణు సార్ ఈ అవకాశాన్ని ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పన్స సార్ అవకాశాన్ని ఇచ్చారు. మన తిరువీర్ సార్తో నెక్స్ట్ మూవీ నాది. అంటే ఫస్ట్ వచ్చేసి మసూదా చేసాము, అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫరియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రెండే మాటలు మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మధ్యలో 2 నిమిషాలు అన్నాను. ఈ మధ్యలో ఏమేం ప్రాజెక్ట్ చేశారని చెప్తే, నేను ఫౌజీ చేశాను. ఒక భగవంతుడు అనే సినిమా రాబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని అందరికి చెప్తున్నాను. కారణం ఏంటంటే, తిరువీర్ గారు నాకు మంచి మిత్రుడు. తను సెలెక్ట్ చేసుకునేటువంటి అనేక సినిమాలు ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోవడని నా నమ్మకం. తన సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా కనబడుతుంది. సెట్లో తనను చూపించిన విధానం, తను యాక్ట్ చేసిన విధానం, డైరెక్టర్ గారు చూపించిన విధానం మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఒక కొత్త కోణంలో చూపించింది. సో ఎక్కువ మాట్లాడడం కంటే మీరే కొత్తగా చూస్తారు. ఒక హై బడ్జెట్లో ఫౌజీ వస్తుంటే అంతకి ఈక్వల్గా ఈ బడ్జెట్ సినిమా ఎందుకు చెప్తున్నావు అని నన్ను అడిగితే ఇదే సమాధానం చెప్పాను అందరికీ. మీకు అదే చెప్తున్నాను. ఈ సెట్లో నేను పనిచేసినప్పుడు 3-4 డేస్లో జరిగింది. కానీ రిషి గారితో, తర్వాత మిగతా వాళ్ళందరితోటి డైరెక్టర్ చెప్తున్నప్పుడు తిరిగి డైరెక్టర్ గారే డబ్బింగ్ చెప్పుకుంటే కానీ ఆ ఫీల్ రాలేదు. సో మంచి అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఫర్ గివింగ్ ద గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి అన్న ఒక 20 years బ్యాక్ నాకు పరిచయం. అప్పుడు ప్రామిస్ చేశాడు, లైక్ అప్పటి నుంచి నీకు ఏదన్నా నాకు ఇండస్ట్రీలో ఒక పిల్లర్ లాగా అన్న నాకు. సో అప్పటి నుంచి day 1 నుంచి నాకు హీజ్ సపోర్టింగ్ మీ. సో ఈ మూవీలో కూడా అన్ననే ఒక మంచి క్యారెక్టర్ నీకు ఇస్తాను అంటే ఆ 20 years బ్యాక్ చేసిన ప్రామిస్ ఇప్పుడు అన్ననే ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉందని డైరెక్టర్ గారికి సజెస్ట్ చేయటము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఫారియా, తిరువీర్ అండ్ రిషి, ఐ గాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మళ్ళీ సక్సెస్ మీట్లో చాలా గట్టిగా మాట్లాడతాను, చాలా ఎక్కువ మాట్లాడతాను అప్పుడు. సో ఈ మూవీ 100% సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు అంటే చేశాను కాబట్టి ఆ మూవీ గురించి నాకు తెలుసు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 బిగ్ మూవీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరు చెప్పినట్టుగానే థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి. ముందుగా మా రవెన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి విహారీ గారికి
ఈ సినిమా వల్ల నాకు మంచి ఫ్రెండ్ దొరికారు, తిరువీర్. ఆయన డెడికేషన్, ఆయన వర్క్, అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఒకటి అనుకున్న తర్వాత ఆ డిటర్మినేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది తిరువీర్ని చూసి నేను నేర్చుకున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తిరువీర్ గారు. చాలా హ్యాపీ. మాకు చాలా సీన్స్ ఉన్నాయండి కలిసి కాంబినేషన్లో. నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని మీరు 2-3 షార్ట్స్లో కనిపించాను. మీరు నోటీస్ చేశారు లేదో నేనని. బట్ అసలు జబర్దస్త్లో ఉండే అదిరాబి అని మీకు చెప్తే కానీ తెలియకుండా ప్రాపర్గా క్యారెక్టర్లో ఉండడానికి మేము చాలా ట్రై చేశాము. అండ్ ఐ హోప్ మీరందరికీ అది నచ్చుతుంది అనుకుంటాను. టీజర్ చూస్తేనే ఒక గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ లాస్ట్లో ఫారియా గారు ఒక గట్టిగా అరుపు ఉంది కదా, అది సినిమా చూసిన తర్వాత మీ అందరి నోట్లోంచి అరుపు వస్తుంది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సినిమాని. సూపర్ ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమా మొత్తం. అది 100% అష్యూరెన్స్తో చెప్తున్నాను. ఇప్పటి వరకు కాంతార లాంటి సినిమా వచ్చింది కర్ణాటక నుంచి అని అన్నాం కదా, ఇప్పుడు తెలుగు నుంచి వస్తుంది భగవంతుడు. సో మీరందరూ కూడా రేపు ఫ్యూచర్లో ఏదన్నా ఎగ్జాంపుల్స్ మాట్లాడినప్పుడు కాంతార గురించి ఏదైతే చెప్తున్నారో భగవంతుడి గురించి కూడా అలా చెప్తారు. గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈ ఎఫర్ట్స్ అన్ని పెట్టినందుకు గాను గోపి విహారీ గారికి, అండ్ ఈ సినిమాని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈరోజు మనం ముందుకు తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టం నేను రోజు చూస్తున్నాను. రవి పనాస గారికి, మా అన్న, నిజంగా చెప్పాలంటే నిజంగా అన్ననే, ఏదో మాట వరుస కన్నా కాదు, మా అన్ననే నిజంగా. సో చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేసి, మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు నచ్చినప్పుడు ఇంకొక 10 మందికి చెప్పండి, ఇంకా బాగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను ఇందులో ముఖ్యంగా నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం మా బ్రదరు వేణు ఒడుగుల అండ్ రవి పనాస. వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే నాకు చాలా దగ్గర మిత్రులు, ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతుంటాను నేను. దాని తర్వాత వచ్చేసి మన గోపి విహార్ గారు నా క్యారెక్టర్ని ఒక అద్భుతంగా డిజైన్ చేసేసి, ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సార్ మీకు అని. నా డ్రెస్సింగ్ అంతా టోటల్గా అసలు నన్ను సినిమాలో చూస్తే ఎవరి అబ్బాయి అనుకుంటారు, అంత డిఫరెంట్గా నన్ను రెడీ చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్గా మన హీరో తిరువీర్ గారు అండ్ ఫారియా అబ్దుల్ గారు అండ్ మన రిషి గారు, వీళ్ళతో అందరితో వర్క్ చేయడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ఏది చూసారో డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ అని తీసుకొస్తుంది. సినిమా అంత బాగా వచ్చింది, ఎందుకంటే దగ్గర నుంచి మేము చూసాం కాబట్టి. బ్లాక్ బస్టర్ మూవీది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరూ ఏం చెప్పినా రవి గారి గురించే. అందరికీ రవణ మాకు రవి బ్రదర్. మేమంతా ఒకే ట్రావెల్తో స్టార్ట్ అయిన లైఫ్. ఒక్కొక్కరికి ఒక్కో టైం వద్దని మేము నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. 7 Hills సతీష్ అంటే మేము వెంకటేశ్వరని ఎంత ఇదో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి రవి. రకరకాల బిజినెస్లో, రకరకాల యాక్టివిటీస్లో అటు ఇటు అసలు యాక్చువల్గా నన్ను బిజినెస్ చేయన్నా నువ్వు సినిమా వద్దని చెప్పిన వ్యక్తి మావోడు వచ్చి సినిమా ప్రొడ్యూసరు, సినిమా గురించి కింద మీద పడుతుంటే ప్రతిదీ. సినిమా అయితే అవుట్ స్టాండింగ్ కంటెంట్ అండి, మంచి క్వాలిటీ ఫిల్మ్ ఇది. డెఫినెట్గా బ్రదర్ నువ్వు మంచి ఇట్టు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్స్, మీడియా పీపుల్ అందరికీ చాలా సుపరిచితుడు మా రవికుమార్ పనస, ఆర్కే మీడియా అని. ఒకప్పుడు మేము సినిమా ఈవెంట్లు చూడాలన్నా, లేదంటే ఒక యాక్టర్స్ని కలవాలన్నా ఫస్ట్ మాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫిలిం నగర్లో మా రవి పనస. భయ్య ఏ ఈవెంట్ జరుగుతుంది బ్రదర్ ఇక్కడ ఉంది వచ్చేసి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ప్రొడ్యూసర్గా. డెఫినెట్గా ఈ సినిమా మంచి ఇట్టు కొట్టి, మా ఇంకో మిత్రుడు తిరువీరు మా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన హీరో. నాకు నేను ప్రొడ్యూస్ చేసిన బట్టల రామస్వామి బయోపిక్ అప్పుడు ఫస్ట్ సినిమాకి ఆడిషన్ ఇచ్చి, భయ్య అది కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పి 2 mindsలో ఉన్నాడు. బట్ అని చెప్పి ఆ సినిమా మిస్ అయినా అంచెలంచెలకు ఎదుగుతూ మంచి హీరో, మా పార్ట్నరు, మా బ్రదర్ సినిమాలో అవుట్ స్టాండింగ్ డేట్స్ ఇచ్చి వీళ్ళంతా ఒక టీం వర్క్గా ది బెస్ట్ ఫిల్ము. దీనికి వెనక వేణు ఊడుగులు గారు, మా ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, ప్లస్ మా డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్గా ఎంతో కష్టపడి సినిమాని చేశారండి. సినిమా అన్నాక మంచి చెడు అందరికీ మీకు తెలియదేం కాదు. సినిమా ఎప్పుడు వచ్చింది అనేది కాదు సార్, పూరి గారు చెప్పినట్టు దిగిందా లేదన్నట్టు ఈ భగవంతుడి ఖచ్చితంగా దిగుద్దని మా టీం అందరికీ మంచి పేరుతో పాటు మా బ్రదర్కి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా పీపుల్. ముందుగా మా ప్రెస్ మిత్రులకి, ఎందుకంటే నాకేం చేయాలి, నేను యాక్చువల్గా డైరెక్టర్ కావాలని వచ్చాను. వివిధ కారణాల వల్ల కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఒక దారి చూపించింది ఫిల్మ్ జర్నలిజం. అందుకని
ముందు మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం నాకు హ్యాపీగా ఉంది. మీలో ఒకటిగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఇక వేణన్న గారు ఈ సినిమా మొదలవడానికి కారణం నాకు రవి గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచి మేము చిన్నగా అనుకున్న ఐడియా అందరికీ నచ్చి చాలా పెద్ద సినిమాగా రూపొందింది ఇప్పుడు. ఆ తర్వాత మా ఫస్ట్ నేను కలిసింది తిరువీర్ గారిని. తిరువీర్ గారు ఫస్ట్ హాఫ్ వినేసి, మీరు సెకండ్ హాఫ్ నాకు చెప్పనవసరం లేదు, మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఎవరిని పెడదాం అనుకుంటుంటే ఫారియా అబ్దుల్లా గారు అనుకున్న తర్వాత మధ్యలో ఎవరో లేట్ చేస్తూ ఉన్నారు. ఫారియా అబ్దుల్లా గారిని రీచ్ కావడానికి, అంటే నేను కొత్త కాబట్టి నాకు ఫారియా అబ్దుల్లా గారు సీనియరే కదా సినిమాలో. రీచ్ కావడానికి ట్రై చేస్తుంటే నేను తన నెంబర్ తీసుకొని డైరెక్ట్గా పెట్టేశాను. నేను ఎవరో తనకు తెలియదు, తనకి వాట్సాప్లో పెట్టేశాను. మధ్యలో ఎవరన్నా వస్తే కన్ఫ్యూజ్ చేస్తారేమో, ఈ కథ బాగాలేదు అంటారేమో, చెప్తారేమో అని కన్ఫ్యూజ్ అయ్యి తనకి ఎవరు కూడా తెలియదు తనకు పెట్టేశాను. తను ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చేసారు. సో ఇలాంటివి జరుగుతూ చాలా జరిగినాయి. అలా జరుగుతూ నమ్మకం పెరిగి పెరిగి మేము చిన్నదనుకున్న కథ పెద్దదైంది. అది మీ ముందు ఉంది. ఇక ముఖ్యంగా మనం కథలు ఎందుకు చెప్తాం అనే ప్రశ్న, కథలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్తాం అనే అవగాహనతో మన చుట్టూ ఉన్న కాంప్లెక్సిటీస్ని, సమాజంలో ఉన్న వైరుధ్యాలని అర్థం చేసుకోవడానికి మనం కథలు చెప్తాం అన్న ఒక అవగాహనతో ఈ సినిమా చేయడం జరిగింది. టీజర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చినందుకు విశ్వక్సేన గారికి, మా ఫస్ట్ నుంచి కూడా మాకు ఒక అండగా, అంటే ఒక ధైర్యం, ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ గారికి, సునీల్ నారాయణ గారికి, ఆ తర్వాత మధురశేఖర్ రెడ్డి గారికి, ఆ తర్వాత సందీప్ కిషన్ గారికి, మా వేణు ఉడుగుల గారికి, అందరికి కూడా నా టీంకి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా ఋషి గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన మీరు రేపు చూస్తారు, ఇద్దరు పోటాపోటీగా ముగ్గురు, వీళ్ళు ముగ్గురు మాకు 3 పిల్లర్స్ కథకి. ముగ్గురు పోటాపోటీ, హైట్స్ కూడా కలిసినాయి. ఈ ముగ్గురు రేపు అద్భుతంగా మీరు చూస్తారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఇద్దరికి నేను ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వేణు ఉడుగుల గారికి, మా రవికుమార్ పన్సా గారికి. థ్యాంక్ యూ అండి. Our favorite. We wish all the very best for Bhagavantudu also. The stage is all yours. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఎల్రిಗೂ నమస్కారం. అందరినీ చూసి చాలా సంతోషమైంది, ఎందుకంటే ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే శైతాన్ వెబ్ సిరీస్ అయిన తర్వాత నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇది. అండ్ గోపి గారు ఫస్ట్ నరేషన్లోనే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఆర్టిస్ట్గా సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా ఉండడం మాది బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమాలో సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా నిలబడుతుంది ఈ సినిమా. అందుకే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ నరేషన్లోనే నాకు ఐ థాట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ నేను పనిచేసిన డైరెక్టర్స్లో గోపి గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్. నేనేమి బిల్డప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అంటే రైటింగ్ కానీ షార్ట్ టేకింగ్స్ కానీ ఐ థింక్ హీఈస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్కి కావాల్సిన ముఖ్య గుణం అంటే ఒక మంచి కథకి ఆనెస్ట్గా సపోర్ట్ చేయడం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. రవి అన్న హ్యాస్ బీన్ అమేజింగ్ యాక్చువల్లీ. మేము యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్న బడ్జెటే వేరే. షూటింగ్ చేస్తూ చేస్తూ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. బట్ స్టిల్ టీం అందరినీ మోటివేట్ చేస్తూ
హీస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ నడిపించుకుంటూ వెళ్తున్నారు టీమ్ని. నేను చూసిన ప్రొడ్యూసర్స్లో ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అది ఒక ప్రొడ్యూసర్కి కావాల్సిన ముఖ్య గుణం. బికాజ్ money is important, yes, but more than that, for a producer, it's very important that they treat their artists well. And I've had an amazing time, sir. And me, first production lo, I'm a part of it, and I'm very honored for that. Thank you so much, sir. Star cast gurinchi cheppalante, I think terrific actors. Thiruveer, Faria, Maim Garu, Ravi, and everyone. I think I had a wonderful time. వాళ్ళ జతలో పనిచేసి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్, అండ్ బికాస్ ఆఫ్ దెమ్ మై వర్క్ వాజ్ ఆల్సో లుకింగ్ గుడ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, ఆల్ ది యాక్టర్స్ అండ్ ద టెక్ టీమ్, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ టెక్ టీమ్. ఆయిషా గారు, గాంధీ గారు, డిఓపి గారు, you've already seen his films. ఫ్రేమింగ్ కానీ, కాంపోజిషన్స్ కానీ, ఐ థింక్ హీస్ ఎక్సలెంట్. భగవంతుడులో కూడా హీస్ ఐ థింక్ డన్ హిస్ బెస్ట్ వర్క్. అండ్ కేపీ గారు, వాళ్ళ జతలో ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ కన్నడ ఫిల్మ్, అండ్ ట్రస్ట్ మీ, హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ టు కమ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై someone like an elder brother, Madhura Sridhar Reddy garu, is also here. He's one of the nicest people that I know from the Telugu film industry, and I'm very happy that he's here, part of the launch. And to all the guests, thank you so much. And we'll be coming out very soon to theaters. Bless cheyandi, support cheyandi. Thank you so much, Andy. Thanks. ఎంత చక్కగున్నావే, అసలు ఎంత బాగున్నారు తెలుసా. దిష్టి తీయించుకోండి ఇంటికి వెళ్ళాక. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అసలు ఇప్పటి వరకు వెస్ట్రన్ లుక్స్లో చూసి మిమ్మల్ని అలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. కంగ్రాచులేషన్స్. You're so sweet, as always. First of all, andariki namaskaram, media. Always lovely to see you. I think మొదటిసారి తను చెప్పినట్టు ఐఎమ్ ట్రైంగ్ అ న్యూ లుక్. అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా నర్వస్ ఉంది. ఐ వాంట్ టు డూ జస్టిస్ టు గోపి గారు's విజన్ అండ్ హిస్ ఐడియాలజీస్. అండ్ ఐమ్ గోయింగ్ టు కీప్ దిస్ షార్ట్, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. దేవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు రవి గారు, బికాజ్ ఇట్ టేక్స్ అ లాట్ అండి. ఎనర్జెటిక్లీ డ్రెయిన్ లాగా అయిపోతుంది ఒక పాయింట్ వరకు, ఐ థింక్. అండ్ ఐ థింక్ యూ ఆర్ లీడింగ్ ఆల్ ఆఫ్ అస్, అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్, టేకింగ్ దిస్ స్టోరీ ఫార్వర్డ్. బికాజ్ విన్నప్పుడే ఇమీడియట్గా డిసైడ్ అయిపోయా దట్ ఐ వాంట్ టు డూ దిస్. అండ్ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా వెనెవర్ ఐ మీట్, ఎవ్రీ వన్ ఆస్క్స్ మీ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడైనా కామెడీ తప్పు ఏమైనా చేస్తారా అని అడుగుతారు జనాలు. సో హియర్ ఇట్ ఈస్, ఐ బ్రింగ్ టు యూ భగవంతుడు. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. అండ్ హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. మోర్ ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ మోర్ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ, స్పెసిఫిక్లీ ఎవ్రీ వన్ ఇన్ ద ట్రైలర్ లాంచ్. అండ్ ఎస్, హోపింగ్ టు సీ యూ ఆల్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సరే, మరి నువ్వు కూడా మాట్లాడుకో మరి. ఏంటి చిన్న స్కిట్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి మీరు? నువ్వు మాట్లాడుకు, నేను మాట్లాడానని. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ భగవంతుడు. ఎస్. అండ్ ఇప్పుడు మా ఫంటాస్టిక్ ప్రొడ్యూసర్, 25 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉండి యాజ్ ఆంటర్ప్రినర్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, రియల్ ఎస్టేట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇంతమంది వ్యక్తుల్ని గెలుచుకున్నారు. ఇవాళ టీజర్ లాంచ్కి ఇంతమంది గెస్ట్లు వచ్చారంటే మీరు ఎంత మంచి వ్యక్తో అర్థమవుతుంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బోల్డ్ అన్ని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి కుమార్ పనాసా గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ భగవంతుడు. గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా మీడియా సోదరులకు, సోదరిమణులకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఎందుకంటే నా జీవితం సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైంది మీడియా రంగం నుంచి. సో మీడియా రంగంలో నేను డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఎన్నో పనులు చేశాను. తర్వాత నాకు ఇంకా కొంచెం ఏదో కావాలని బిజినెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడున్నా కూడా నా కోరిక మీడియా వైపే, సినిమా వైపే.
ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని కోరిక. నాకున్న అనుభవంతో ఒక మంచి సినిమా తీయాలి అని కోరుకున్నాను. అలాంటి కథ కోసం నేను వెతుకుతున్న టైంలో మా బ్రదర్ వేణుగోడుగుల ద్వారా ఈ కథ చేయనను చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు గోపి గారి కథ వినడం జరిగింది. కథ విన్న తర్వాత నేను ఈ కథలో 3 సినిమాలకు నాకు అనిపించింది వేరియేషన్. ఒకటి కాంతార, ఒకటి అసురన్, ఒకటి కర్ణన్, ఇంకొకటి జై భీమ్. ఇలాంటి కథకి మనకు హీరోలు అంటే స్టార్డమ్ ఉన్న హీరోలు కాదు అనుకుని నాకు ఈ కథకి కొత్తగా ఉండాలి, కాస్టింగ్ కొత్తగా ఉండాలి, స్టేజ్ అనుభవం ఉన్న యాక్టర్స్ అయితే బాగుంటుంది అని నా ఆలోచన వచ్చేది. డైరెక్టర్తో డిస్కస్ చేసి ఎవరెవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు తిరువీర్ నేను జార్జ్ రెడ్డిలో ఏ క్యారెక్టర్ లలన్ సింగ్ అది చూసినప్పుడే ఆ వేరియేషన్స్, తర్వాత మసూదాలో సో తిరువీర్తో చేస్తే బాగుంటుందని తిరువీర్ కథ చెప్పడం జరిగింది. దాని తర్వాత జాతిరత్నాలు చూసినప్పుడు షీఈ్ ఆల్సో స్టేజ్ యాక్ట్రెస్, హోమ్ యాక్టింగ్. సో అలా అనుకొని మన పర్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే శైతాన్ చూసినప్పుడు రిషి గారు. సో దాంట్లో ఇంకా ఒక క్యారెక్టర్ వాళ్ళ మదర్గా చేసే శలికిషోర్ కూడా ఉంది. ఆమె కేరళలో ఉంటుంది, అతను రాలేదు, ఆమె రాలేదు. సో అలా రవీంద్ర విజయ్, కాలకే ప్రభాకర్ అందరూ ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మేము అనుకున్న దానికంటే దీన్ని పెద్ద స్కేల్లో తీయడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయ్యింది, అంతే తప్ప. సో ఇంకా నేను అంటే నా సినిమా కాబట్టి నా సినిమా గురించి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే దీన్ని తీర్పు చెప్పొద్దాం. సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది సినిమా సక్సెస్ ఏంటి అనేది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక పరేషాన్, ఒక ప్రీ వెడ్డింగ్ షో, ఒక మసూదా అండ్ ఇప్పుడు భగవంతుడుగా కనిపించబోతున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ టీజర్ లాంచ్కి వచ్చినటువంటి సునీల్ నారాయణ గారికి, విశాఖ్ బాయ్కి, సందీప్ బాయ్కి, వేణన్నకి, మధుర శ్రీధర్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా 2 నెలలు అయింది మనం కలిసి ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పటికీ నాకు ఆ పదం, ఆ సినిమా, దానికి సంబంధించిన పేరు ఎక్కడ వినబడ్డా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరు ఇచ్చిన సపోర్టే. సో థ్యాంక్ యూ. అండ్ భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేణన్న ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నారు. సరే అని విన్నాను. 10-15 నిమిషాల్లో నాకు అర్థమైంది ఇది చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప కథ అని. నాకు ఇంకా మిగతాది వినాలనిపించలేదు. స్క్రిప్ట్ ఇచ్చి మీరు షూట్ డేట్స్ చెప్తే చాలు అనిపించింది. నేను అదే ఆయనకు చెప్పాను. లేదు నా సంతోషం కోసం వినండి, సెకండ్ హాఫ్ కూడా చెప్తానని ఆయన చెప్పారు. సో కథ అయితే విన్నాను, కానీ బడ్జెట్ కనబడుతుంది. మసూదా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా తిరువీర్ మీద ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్కలు మాట్లాడే టైంలో నేను వాళ్ళనే అడిగాను, వేణన్నను కానీ గోపానని కానీ, నిజంగా నా మీద పెడతారా ఈ సినిమాకి సరిపడే డబ్బులు అని. లేదు, వాళ్ళు ఈ సినిమాకి మీరు నటుడిగా కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి తప్ప నీ మీద ఎంత వస్తుందని చూడట్లేదు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవణ, నమ్మినందుకు. అండ్ ఫస్ట్ టైం డాన్స్ చేశాను. నాకు అసలు ఎప్పుడు బరాతుల్లోనో గణేష్ నిమజ్జనాల్లో కూడా ఎగిరింది లేదు. సో గోవింద్ గారు నాకు 3 months డాన్స్ క్లాస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ గోవింద్ మాస్టర్. అండ్ ఈశ్వర్ గారు సినిమా కంపోజ్ చేశారు. అండ్ 3 నెలలు నాకు డప్పు క్లాస్ ఇప్పించారు. మహేష్ మాస్టర్ నాకు డప్పు నేర్పించారు. థ్యాంక్ యూ మహేష్ మాస్టర్. అండ్ సినిమా టెక్నీషియన్స్ అందరూ, ఆయిషా గారు, కేపీ గారు, రాజుతోట అన్న, గాంధీ అన్న, అందరూ చాలా బాగా ఒక టీం, ఏదో సొంత సినిమా మన అందరం కలిసి డబ్బులు వేసుకొని చేస్తున్నాం అంత ప్యాషనేట్గా వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ కో యాక్టర్స్ అందరూ పోటాపోటీగా నటించారు, ఒకరిని మించి ఒకరు. అండ్ ఫరియా ఫస్ట్ టైం యాపిల్ బాక్స్ అవసరం లేని హీరోయిన్ దొరికింది. సో ఇది టీజర్ ఈవెంటే, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా వెన్యూస్ ఉన్నాయి. నేను మీ అందరినీ మళ్ళీ త్వరలో కలుస్తాను. ట్రస్ట్ మీ, ఒక మంచి సినిమా తిరువీర్ని ఎలా అయితే మీరు నమ్ముతున్నారో, ఇది నా భరోసా మీకు ఇస్తున్నాను. ఇది ఒక మంచి గొప్ప సినిమా అవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా ఈవెంట్ని ప్రమోట్ చేయడం కూడా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఈ సినిమాని ప్రమోట్ చేయాలంటే కూడా చీఫ్ గెస్ట్ కూడా చాలా అవసరం. అలాంటిది నేను అడగగానే మాట మాట్లాడకుండా
ఈవెంట్ ఎప్పుడు, డేట్ ఎప్పుడు అని చెప్పి ఆన్ టైంకి వచ్చిన ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగన్న, హీఈస్ లైక్ మై బ్రదర్. అంటే నాకు అండ ఆయన, నాకు సొంతన్నలాగా. వాళ్ళ ఫాదర్ కూడా నాకు నాన్నలాగా. అరవిందాస్ నారంగ్ గారు ఉన్నప్పుడు నన్ను చాలా సపోర్ట్ చేసేవాడు బిజినెస్లో, ఇది చేయి అది చేయి అని. సో ఇప్పుడు దాని తర్వాత తరం సునీల్ నారంగన్న, భరత్ నారంగన్న వాళ్ళు ఎప్పుడూ నాకు బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తుంటారు. తర్వాత సందీప్ కిషన్ కూడా నాకు అనుబంధం 15 years అనుబంధం. సో అంటే అలాంటి అనుబంధం నాకు ఇండస్ట్రీలో ఒక 20 మంది హీరోలతో ఉంది. నెక్స్ట్ ఈవెంట్స్కి అందరూ వస్తారు. సో నేను మాట్లాడగానే నిన్న నైట్ బాంబేలో ఉన్నాడు, యాక్చువల్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాడు. నెక్స్ట్ విశ్వక్ సేన్ హీరో కావాలనుకుని ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ నాన్నగారు నాకు కరాటే నేర్పించారు, కరాటే రాజు గారు. నేను దిల్షనాల్లో టాటా సెల్లర్లో జాబ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు 99లో. సో ఇప్పుడు షూటింగ్ మధ్య నుంచి ఈ నగరానికి వెళ్ళేది, షూటింగ్ part 2 జరుగుతుంటే షూటింగ్ మధ్యలో 2 గంటలు టైం తీసుకొని మోయినాబాద్ జరుగుతుంటే నా కోసం వచ్చాడు. తర్వాత మధుర శ్రీధర్ గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నాకు గురువులాగా. ఆయన మొన్న ఆడియో రైట్స్ కూడా శ్రీధర్ గారు తీసుకున్నారు. ఇంకా నా గురించి వచ్చిన చీఫ్ గెస్ట్లు కావచ్చు, ఫ్రెండ్ సతీష్ 7 Hills, ఇంకా టెక్నీషియన్స్. వేరు అంటే ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్, నాకు సొంత బ్రదర్ లాగానే. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ మీడియా టు సపోర్ట్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీ నుంచి వస్తున్నామని నన్ను సపోర్ట్ చేస్తే నాలాగా 10 మందిని తయారు చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాకు సినిమాకి డేట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే.